ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి నిత్యము స్తోత్రమైన మా దేవ, మీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అయోగ్యులమైనటువంటి మమ్మల్ని ఈ దినాన సజీవులకులో ఉంచారు. మేము ఎందరానికి రాగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. మా దయచేసిన ఈ నూతన దినం కొరకే వందనములు ప్రభా. ఇప్పుడు పెళ్ళి యొక్క పాటల ద్వారా మీరు మహిమ పొందిన విధానాన్ని బట్టి వందనములు ప్రభా. నాయన అయోగ్యులైనటువంటి నన్ను మీరు ఏర్పరచుకుని ఈ దినమున నాకు లెసన్ చెప్పేందుకు మీరు చూపిన కృప కొరకే వందనములు ప్రభా. నాయన నేను శక్తిహీనురాల్ని, భక్తిహీనురాల్ని, ఏ యోగ్యత లేదు ప్రభా. మీరే నాకు సహాయం చేయండి. సమయపాలన కలిగి నాయన బిడ్డలకి వినగలిగే చెవుల్ని, నాయన మరి గ్రహించగలిగే హృదయాన్ని వారికి దయచేయండి. నా నోటిని మీ బోరగా వాడుకోండి ప్రభా. మీ సిలువ చాటును నన్ను మరుగుపరిచి నాయన వారికి అర్థమయ్యే రీతిగా నేను లెసన్ చెప్పగలిగే భాగ్యాన్ని నాకు అనుగ్రహించమని నాయన మరి ప్రభా అంధకార శక్తిని ఏసునామన బంధిస్తూ సమయాన్ని మీ ఆధీనంలో ఉంచుకొని పరిశుద్ధాత్మ యొక్క సహాయం, నడిపింపు, ఆదరణ నాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. మీరు చాలా బాగా పాటలు పాడుతున్నారు, నేర్చుకుంటున్నారు కదా. యు ఆర్ ఎంజాయింగ్ సింగింగ్ కదా. ఎస్ ఆర్ నో? ఎస్ ఎస్. ఎందుకంటే దేవుణ్ణి పాటల ద్వారా మనము స్తుతిస్తే మనకి చాలా ఆనందము, సంతోషము, శాంతి వస్తుంది కదా. ఇఫ్ వీ ప్రైజ్ గాడ్ విత్ సింగింగ్ వీ విల్ ఎక్స్పీరియన్స్ ఏంటి? జాయ్ అండ్ హ్యాపీనెస్ కదా. ఈ దినాన మనకి ఎన్నో రోజమ్మా? ఫిఫ్త్ డే. ఫిఫ్త్ డే VBS 2024 థీమ్ ఏంటి? రెఫరెన్స్? ఎస్, గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. హౌ వీ విల్ నో ద నాలెడ్జ్, హౌ వీ విల్ గెట్ ద నాలెడ్జ్ అనమాట. యేసు ప్రభు ఎలాగ తెలుస్తుంది, ఎలా అభివృద్ధి పొందుతాము? బై రీడింగ్ ద వర్డ్ ఆఫ్ ద గాడ్ కదా. ఇప్పటి వరకు 4 లెసన్స్ అయ్యాయి. ఈ 4 లెసన్స్ కూడా దేవుని యొక్క వాక్యము గురించి మీకు చెప్పబడింది కదా. ఏంటి చెప్పండి? ఫస్ట్ ఎస్, ప్రేరేపింపబడిన వాక్యము. సెకండ్, నిత్యమైన వాక్యము. థర్డ్, ఇల్యూమినేటింగ్ అంటే వెలిగించు వాక్యము. ఫోర్త్, సత్యమైన వాక్యము. అండ్ టుడేస్ లెసన్ ఈజ్ ఫిఫ్త్ లెసన్, ద ప్రైజింగ్ వర్డ్, స్తుతించు వాక్యము. మనము దేవుని స్తుతించాలంటే దేవుని వాక్యం చదివితే దేవుడు వాక్యం ద్వారా మనకి శక్తిని అనుగ్రహిస్తాడనమాట. వీ విల్ గెట్ పవర్ ఇన్ ప్రైజింగ్ గాడ్. నిన్నటి దినాన ఆంటీ లెసన్ చెప్పారు కదమ్మా. ఎవరి గురించి చెప్పారు? ఆహాబు గురించి, యెహోషాపాతు గురించి. ఆహాబు గుడ్ కింగా, బ్యాడ్ కింగా, విక్కెడ్ కింగా? విక్కెడ్ కింగ్ కదా. ఆహాబు ఇజ్రాయేల్ దేశం అంటే నార్త్ దేశాన్ని పరిపాలించేవాడు. ఈయన సౌత్ యూదా దేశాన్ని. ఈ పేరేంటి చెప్పండి? యెహోషాపాతు. జెహోషాపాత్ ఈజ్ ఏం కింగు? సరే, ఎలాంటి కింగు? మంచి రాజు, గుడ్ కింగ్. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించే వాడనమాట. ఈ యెహోషాపాతు చాలా గొప్పవాడుగా ఉండాలని, మంచివాడిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అవునా? కానీ ఏం చేశాడు? నిన్నటి దినాన్ని మీరు విన్నారు కదా. ఎవరితో ఫ్రెండ్షిప్ చేశాడు? ఆహాబేమో విక్కెడ్ కింగ్ కదా. మరి దేవునికి ఇష్టమవుతుందా? అయినా సరే దేవుడు యెహోషాపాతును ప్రేమించాడు. అప్పుడు వాక్యము ద్వారా, అతని సేవకుల ద్వారా అతను చేసిన పాప ఇదిగో స్నేహించాడు కదా. ఆ తర్వాత అదిగో దేవుని యొక్క సేవకుల ద్వారా వాక్యాన్ని చూపిస్తూ దేవుడు హెచ్చరించాడు. ఎవరిని? యెహోషాపాతుని. ఏమని? నువ్వు నన్ను అంగీకరించావు, మరి నా మార్గంలో నడవాలి. నేను దుష్టులతో స్నేహం చేయడానికి నిన్ను ఇష్టపడను, మరి నువ్వు ఆహాబుతో స్నేహం చేశావు అని దైవ సేవకుల ద్వారా చెప్తాడనమాట. అప్పుడు యెహోషాపాతు ఏం చేసుకుంటాడు? కన్ఫెస్ చేస్తాడు, రిపెంట్ అవుతాడు. అవును ప్రభువా, నువ్వు నన్ను అంత గొప్ప రాజుగా, మంచి రాజుగా ఉండాలని కోరుకున్నావు, నాకు అంత మంచి రాజ్యాన్ని ఇచ్చావు. నేను నీ మార్గం నుంచి కాకుండా నా సొంత మార్గాల్లో ఈ లోకంతోనూ, ఆ చెడ్డ వ్యక్తితోనూ, చెడ్డ రాజుతోనూ ఫ్రెండ్షిప్ చేశాను అని కన్ఫెస్ చేసుకుని ఏం చేస్తాడనమాట? ఆ దేశంలో ఉన్న విగ్రహాలన్నిటినీ ఏం చేస్తాడు?
కొట్టివేస్తాడనమాట. కొట్టివేయడమే కాకుండా ఏం చేస్తాడు, దేవుని వాక్యము అంటే ఆ రోజుల్లో ధర్మశాస్త్రము, ద బుక్ ఆఫ్ లాని ఏం చేస్తాడనమాట, దైవ సేవకుల ద్వారా ప్రజలందరికీ వినిపిస్తాడనమాట. ఎందుకంటే అందులో ఉన్న ప్రకారముగా ప్రజలు, తన యూదా రాజ్యంలో ప్రజలందరూ ఫాలో అవ్వాలని ఆ వాక్యాన్ని, మొత్తం దైవ గ్రంథాన్ని అందరికీ వినిపిస్తాడనమాట. అంత మాత్రమే కాదు, ఏం చేస్తాడు, పెద్ద పెద్ద పొజిషన్స్లోను జడ్జెస్ గాను దైవభక్తి గల వారందరినీ నియమిస్తాడు. వాళ్ళకి ఇన్స్ట్రక్ట్ చేస్తాడు, మీరు ధర్మశాస్త్రంలో ఉన్న ప్రకారంగా ప్రజలందరికీ న్యాయం తీర్చాలి, ఎవ్వరికీ అన్యాయంగా తీర్పు తీర్చకూడదు, ప్రజలందరూ శాంతి సమాధానాలతో ఉండాలి అని ప్రతిరోజు కూడా ఈ దైవ వాక్యాన్ని ఆ యెరూషలేము ఆ ప్రజలందరికీ వినిపిస్తూ ఉండేవారందరూ కూడా. ప్రజలు చూడు, మనం రోజు బైబిల్ చదివితే మనకి ఆనందం వస్తుంది కదా, అలాగే ప్రజలందరూ చాలా ఆనందంగా మా పితరులకి దేశాన్ని దేవుడు ఎలా ప్రసాదించారో అద్భుత ఆశ్చర్య కార్యాలని విని ఆనందించేవారు. ఓహో, మా జీవితాల్లో కూడా దేవుడు గొప్ప ఘనకార్యాలు చేస్తాడు, మిరాకిల్స్ చేస్తాడని నమ్మేవారనమాట. అప్పుడు దేవుడు ఇష్టానుసారంగా యెహోషాపాతు ఫాలో అవుతున్నాడు కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని అందరినీ దీవించి యెహోషాపాతు రాజ్యానికి స్థిరమైన రాజ్యాన్ని ఏర్పరుస్తాడు. చూడు ఎంతెంత పెద్ద పెద్ద చూడు ప్యాలెసెస్, గ్రీనరీ, ఆ వాగులు అన్నీ అనమాట. స్ట్రాంగ్ కింగ్డము వచ్చేస్తుంది ఎవరికి, అంటే యూదా ప్రజలకి అనమాట. శాంతి సమాధానాలతో వాళ్ళు జీవిస్తూ ఉంటారనమాట. అంత మాత్రమే కాదు, వారికి ఎంత పెద్ద సైన్యం ఉందో తెలుసా? ఎంత పెద్ద సైన్యం అంటే 10 lakh సోల్జర్స్. మీరు ఈ అంకెలు, ఈ నెంబర్స్ అన్నీ గుర్తుంచుకోవాలి, ఎందుకంటే మీ వర్క్ బుక్స్లో ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఎంతమంది ఉన్నారు సోల్జర్స్? మోర్ దాన్ 10 lakh సోల్జర్స్ ఉన్నారు. అంటే దట్స్ అ స్ట్రాంగ్ ఆర్మీ అనమాట. అలాగా మంచిగా జీవిస్తున్న సమయంలో కొంతమంది ఏం చేస్తారనమాట, వస్తారు. వాళ్ళు వేగులు అనమాట, అంటే స్పైస్ గూఢచారులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి యెహోషాపాతు రాజు దగ్గరికి వచ్చి, రాజా రాజా సముద్రానికి ఆవల, అది సముద్రం ఉంది కదా, డెడ్ సీకి ఆవల గొప్ప సైన్యము, శత్రు సైన్యము, 3 దేశాల శత్రు సైన్యము మన మీదకి యుద్ధానికి వస్తుందంట. వాళ్ళు ఎక్కడున్నారు, ఎన్గెదే అనే చోటికి ఉన్నారంట అని చెప్తాడనమాట. ఈ ముగ్గురు వచ్చి చెప్తారు. చెప్పేటప్పటికి భయం వేస్తుంది కదా, ఎవరికి ఎంత పెద్ద సైన్యం ఉన్నా 3 రాజ్యాల యొక్క శత్రు సైన్యం మీదకి వస్తుందంటే భయం వేస్తుందా లేదా? ఇప్పుడు మన భారతదేశం ఉంది, మనకి ఆర్మీ ఉంది, నేవీ ఉంది, ఎయిర్ ఫీల్డ్ ఉంది కదా. అయినా సరే ఇటు అమెరికా, పైనుంచి రష్యా, ఇటు నుంచి చైనా యుద్ధం మీద ఒకేసారి వచ్చేస్తుందంటే మీరు భయపడతారా లేదా? మన దేశ అధ్యక్షుడు భయపడతాడా? నాకు మంచి ఆర్మీ ఉందని నింపాదిగా ఉంటాడా? భయం వేస్తుందా? ఇప్పుడు రేపు యుద్ధం జరుగుతుందంటే మీరు ఎలా కూర్చోగలరా? 3 పెద్ద దేశాలు యుద్ధం మీదకి వచ్చేస్తున్నాయి అని అంటే 10 లక్షల సైన్యం ఉన్నా సరే యెహోషాపాతు చాలా విచారపడతాడనమాట. విచారపడి, కానీ యెహోషాపాతు గుడ్ కింగ్ కదా, గాడ్స్ కింగ్, తనకున్న ఓన్లీ 1 వెపన్ ఏంటి? ప్రేయర్. వెరీ గుడ్. తనకున్న ఓన్లీ 1 వెపన్ అంటే ప్రేయర్ అనమాట. ఇంత గొప్ప సైన్యం వస్తుందంటే ఎవరూ మనల్ని కాపాడలేడు, దేవుడు ఒక్కడే మనల్ని కాపాడుతాడు అని ఏం చేస్తాడనమాట, యూదా రాజ్యం అంతా ప్రకటిస్తాడు. ఏమని? అందరూ, చిన్న పిల్ల దగ్గర నుంచి ముసలి వారి వరకు అందరూ కూడా ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే ఫాస్టింగ్ ఉండి దేవుడిని వేడుకోవాలి. అంత మాత్రమే కాదు, మనం ఏదో తప్పు చేశాము, ఎవరో ఏదో తప్పు చేశాము, అందుకే మన రాజ్యం మీదకి శత్రు సైన్యాలు 3 వస్తున్నాయి. అందుకని మీరందరూ ఎవరి పాపాలు వాళ్ళు ఒప్పుకోవాలి. యూ జస్ట్ కన్ఫెస్ యువర్ సిన్స్. సమయం వృధా చేయొద్దు, టైం అయిపోతుంది, శత్రు సైన్యం వచ్చేస్తుంది. అందుకని సమయం వృధా చేయకుండా మీరందరూ ఫాస్టింగ్ ఉండి ఏం చేయాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ప్రభువా మమ్మల్ని క్షమించు, మేమేమి తప్పు చేశామో, మాకు ఎవరున్నారు, మీరే మాకు దిక్కు అని అంటే తప్పకుండా దేవుడు సహాయపడతాడు అని అంటే ప్రజలందరూ అలా కూడగట్టుకుని ఏం చేస్తారనమాట, ఉపవాసం ఉండి దేవుని ఆలయానికి, అది ఎక్కడుందమ్మా, యెరూషలేము పట్టణంలో దేవుని ఆలయం ఉంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా యెరూషలేము పట్టణంలోని దేవుని ఆలయం ఉంటుంది. యెరూషలేం పట్టణం దగ్గరికి వాళ్ళు వచ్చి అలాగా ప్రార్థన చేస్తారనమాట. ఏమని చేస్తారు, యెహోషాపాతు రాజు, పెద్ద రాజు, 10 లక్షల మంది సైనికులున్న రాజు కూడా ఎలుగెత్తి, ప్రభువా
నీవు తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, మాకు ఏమీ తోచట్లేదు, నీవే మాకు దిక్కు ప్రభువా అని అలా ఎలుగెత్తి చేతులెత్తి అంతమంది ముందు ప్రార్థన చేశారు. మీరు ఎప్పుడైనా అలా ప్రార్థన చేశారా? ఎవరైనా చూస్తున్నారేమో ఎందుకు వచ్చిందని కామ్గా ఉంటారు, అవునా? మీకు కష్టం వచ్చినప్పుడు సాగిలపడి ఎలుగెత్తి ఎవరైనా ప్రార్థన చేస్తారా చెప్పండి? కానీ అంత పెద్ద రాజయ్యి ఉండి కూడా అందరి ప్రజలందరి ఎదుట అలా ప్రార్థన చేస్తాడు. దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు కదా. ఫస్ట్ దేవుడిని ఆ ప్రార్థనకి ముందర ఏం చేశారంటే వాళ్ళు, ప్రభువా నీవు గొప్ప దేవుడువు, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడివి, అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. నీవు మా పుత్రుడైన అబ్రహాము, నీ స్నేహితుడైన అబ్రహాంని ఎంతగానో ప్రేమించి అన్యున దేశాలని, పాలు తేనె ప్రవహించే దేశాన్ని మాకిచ్చావు ప్రభువా. మమ్మల్ని ఎంతో ప్రేమించావు. మాకు కష్టం వచ్చినా, కరువు వచ్చినా, యుద్ధం వచ్చినా మీ మందిరానికి వచ్చి ప్రార్థన చేయుటకు నీ సహాయంతో మాకు ఈ మందిరాన్ని ఇచ్చావు ప్రభువా. ఇప్పుడు మాకు ఇంత గొప్ప ఆపద వచ్చింది, మాకు మీరే దిక్కు ప్రభువా, ఏమీ చేయుటకు మాకు తోచట్లేదు అని ఎలుగెత్తి ప్రార్థన చేస్తాడు. ఎవరు ప్రార్థన చేస్తారు? యెహోషాపాతు. ముందర ఏం చేశాడు? దేవుణ్ణి స్తుతించాడు, ఆరాధించాడు, దేవుని యొక్క గొప్పతనాన్ని స్తుతించాడు, ఆరాధించాడు. తర్వాత వారికి వచ్చిన కష్టాన్ని దేవుని ఎదుట మొరపెట్టుకున్నాడు. ఇప్పుడు శత్రు సైన్యం వస్తుందని దేవుడికి తెలీదా? తెలుసు కదా, దేవుడు అన్నీ తెలిసిన దేవుడు. కానీ ఏంటి, మనకి కష్టం వచ్చినప్పుడు ఆయన ఎదుట మొరపెట్టాలని, ఆయన్ని వేడుకోవాలని దేవుడు కోరుకుంటాడు. అలాగా ఎలుగెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ యెహెజీయేలుని ఒక ప్రవక్త అన్నమాట, దేవుని సేవకుడు, ఆయన మీదకి వస్తుందన్నమాట. ఈ దినాల్లో మన చేతిలో బైబిల్ ఉంది కదా. మనకి కష్టం వచ్చినప్పుడు లేదా 2 మార్గాల్లో వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏ మార్గంలో వెళ్ళాలి ప్రభువా, నాకు ఈ కష్టం వచ్చిందని మీరు ఏం చేస్తారు? ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి వాక్యం ద్వారా తన చిత్తాన్ని, తన డిసిషన్ని మనకి తెలియపరుస్తాడు. ఆ రోజుల్లో ఏంటంటే దేవుని ఆత్మ అలా ప్రవక్తల మీదకి వచ్చి వారి ద్వారా రాజులకు కానీ లేకపోతే ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి తెలియపరుస్తాడు. అప్పుడు దేవుని ఆత్మ యెహెజీయేలు మీదకి వచ్చి ఏంటి, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ మీదకు వచ్చి ఈ గొప్ప సైన్యమునకు మీరు జడియకుడి, భయపడకుడి, యుద్ధము మీది కాదు, యెహోవాయే యుద్ధము జరిగించును. అంటే మీరు యుద్ధము చేయాల్సిన పనే లేదు, యెహోవాయే మీ పక్షంగా యుద్ధము చేస్తాడు. మీరు ఊరకుండి, యు జస్ట్ స్టాండ్ స్టిల్ అండ్ సీ ద సాల్వేషన్ గివెన్ టు యూ. యెహోవా దయచేయు రక్షణ, శత్రువుల నుంచి యెహోవా దయచేయు రక్షణ మీరందరూ చూస్తారు. మీరు యుద్ధ పంక్తులు అంటే యు జస్ట్ మార్చ్ అండ్ బీ ఇన్ ద లైన్ టు ఫైట్ అగెనెస్ట్, బట్ యు బీ స్టిల్, ఎందుకంటే యెహోవా మీతో కూడా ఉంటాడు. ద గాడ్ విల్ బీ విత్ యూ, యూ జస్ట్ స్టాండ్ స్టిల్ అని దేవుడు వాగ్దానం చేస్తాడు. ఏంటి, మీరు భయపడవద్దు, జడియవద్దు అంటారు. అప్పుడు ప్రజలందరూ ఆలకిస్తారు. వారు ఏం చేశారు? దేవుని మాట నమ్మారన్నమాట. ఆయన ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడు, ఇంత గొప్ప సైన్యమేమో యుద్ధం మీదకి వస్తుంటే మాకు యుద్ధం చెయ్యొద్దు, ఊరికినే నించోండి అని వాళ్ళు నమ్మకుండా ఉన్నారా? నమ్మారు. నమ్మి ఏం చేశాడు? యెహోషాపాతు సాగిలపడి మళ్ళీ స్తుతించాడు, ప్రభువా మా మొర ఆలకించావు, మీ సేవకుని ద్వారా నువ్వున్నావు, నువ్వు మా పక్షంగా యుద్ధం చేస్తావు అని వాగ్దానం చేశాడు. దేవుని మాట ప్రకారము వారు నమ్మారు, దేవుని మాట వారు నమ్మారు, ఆయన కీర్తి గానము చేశారనమాట. ప్రజలందరూ మళ్ళీ స్తుతించారు. ఫస్ట్ దే ప్రైజ్డ్ గాడ్ ఫర్ హిస్ గ్రేట్నెస్, దెన్ దే ప్రేడ్ ఫర్ ద వాట్ ఎవర్ ద ప్రాబ్లం దే ఆర్ గోయింగ్ టు ఫేస్. తర్వాత మళ్ళీ ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆయన మాటను నమ్మి మళ్ళీ స్తుతించారనమాట. తర్వాత ఏం చెప్తాడంటే దేవుడు, మీరు యుద్ధ పంక్తుల్లో ఉండండి, అంత మాత్రమే కాదు, శత్రువు ఎక్కడికి వస్తాడో, ఎప్పుడు వస్తారో, ఎలాగా వీళ్ళు సిద్ధపడి వెళ్ళాలో కూడా దేవుడు వారికి చెప్తాడనమాట. యూ జస్ట్ స్టాండ్ స్టిల్, డోంట్ వరీ, మీరు భయపడవద్దు, జడియవద్దు, కానీ యుద్ధోపకరణములతో వెళ్ళమని చెప్తాడంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. కానీ యుద్ధము
యెహోవాకి అప్పగించాలని చెప్పాడనమాట. ఎంత అద్భుతం కదా! అసలు శత్రువు ఎక్కడికి వస్తాడో, ఎక్కడ వేచి ఉంటాడో, ఎక్కడ దాక్కుంటాడో కూడా దేవుడు చెప్పాడు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏమి తీసుకుని వెళ్ళాలో కూడా దేవుడు చెప్తాడనమాట. తెకోవా డెసర్ట్ దగ్గరికి వెళ్ళి మీరందరూ అక్కడ ఊరకుండి కూర్చుండి చూడండి, యుద్ధము నేను చేస్తాను అని ఎవరు చెప్తారు? దేవుడు ఎవరి ద్వారా చెప్తాడు? ప్రవక్త ద్వారా చెప్తాడనమాట. ఆ తర్వాత యెహోషాపాతు ఏం చేస్తాడంటే ఆయన స్తుతించిన తర్వాత ప్రజలందరికీ చెప్తారనమాట, మీరు దేవుని మాట మాత్రమే నమ్మండి, ఇంకా మీ సొంత ఆలోచన చెప్పున వెళ్ళొద్దు అని చెప్పి ఇంటికి పంపించేస్తారు. మరుసటి రోజు ప్రజలందరూ కూడా, ఎంతమంది సోల్జర్స్ ఉన్నారు చెప్పండి? 10 lakhs మంది కదా. ఆ 10 lakhs మంది ఉదయాన్నే లెగిసి దేవుని యొక్క గొప్పతనాన్ని స్తుతించి, ఆయన వాళ్ళకి చేసిన వాగ్దానాన్ని బట్టి స్తుతించి, యుద్ధోపకరణములన్నీ అంటే ఏంటి, వెపన్స్ ఏమేమి ఉంటాయి అంటే దేవుడు ఊరకుండా ఉండమని వాళ్ళు ప్రిపేర్ అయ్యి వెళ్లకుండా ఉండలేదు, వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. గన్సా? ఆ రోజుల్లో గన్స్ ఉన్నాయి నాన్న. సోడ్స్, యుద్ధోపకరణం అంటే బాణాలు, కత్తి, డాలులు అవన్నీ ప్రిపేర్ అయ్యి ఉన్నారనమాట. యెహోవాను స్తుతించండి, ఆయన కృప నిరంతరం ఉండును, ఇదే ఆయన స్తుతిస్తా వెళ్తా ఉన్నారనమాట. అప్పుడు ఏమైందంటే యెహోషాపాతు ప్రార్థన చేసుకుని వారందరూ అక్కడ కూడుకున్న తర్వాత 10 లక్షల కాల్బలం కదా, 10 లక్షల మంది సోల్జర్స్ ఉన్నారు. కూడుకున్న తర్వాత ఫుల్గా స్ట్రాంగ్ వారియర్స్ని, వెల్ ట్రైన్డ్ వారియర్స్ ముందు లైన్లో ఉంటారు. అంతేనా? ఇప్పుడు మన కంట్రీ మీదకి ఏదైనా యుద్ధానికి దేశం వచ్చిందనుకో ఏం చేస్తారు? స్ట్రాంగ్ పర్సన్, వెల్ ట్రైన్డ్ సోల్జర్స్ని ముందు లైన్లో ఉంచుతారు, అవునా? అలాగే వాళ్ళందరూ ముందు లైన్లో ఉన్నప్పుడు యెహోషాపాతు ఏం చేస్తాడు అని అంటే వాళ్ళలోని కొంతమందిని పక్కకి పిలుస్తాడంటే ఏం అర్థం చేసుకుంటారు? ఇప్పుడు మనకి ఆర్మీ చీఫ్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? ఆర్మీ సోల్జర్స్కి కొన్ని మెలకువలు చెప్తారు. మీరు అడవిలో వెళ్తున్నప్పుడు గ్రీన్ కలర్ వేసుకోండి, లేదంటే ఆకులు పెట్టుకోండి, సో దట్ మీరు అడవిలోనూ డిస్గైజ్ అయ్యి ఉండి శత్రువు కనిపించకుండా వాళ్ళ మీద అటాక్ చేయొచ్చు అని మెలకువలు చెప్తారు. కానీ యెహోషాపాతు ఏం చేశాడు తెలిసిన? పిలిపించి చెప్తాడు. అది విని వాళ్ళకి చాలా వింతగా అనిపిస్తుంది. ఇదేంటి, ఈయన ఇలా చెప్తున్నాడు ఏంటి అని ఆశ్చర్యపోతారనమాట. ఇంతకీ యెహోషాపాతు ఏం చెప్పాడో తెలిసిన? మీరు మీ సొంత ఆలోచన చొప్పున వెళ్ళవద్దు, దేవుని మాట మాత్రము నమ్మండి, మీరు అలా స్టాండ్ స్టిల్గా ఊరకనే నించుని ఉండండి అని అంటే యూ జస్ట్ స్టెప్ డౌన్, బీ ఇన్ ద సెకండ్ లైన్ అంటారు. ఎందుకు? వారి ముందర ఇంకో గ్రూప్ ఉందంట. ఆ గ్రూప్ ఎవరో తెలుసా? మందిరంలో, దేవుని ఆలయంలో పాటలు పాడేవారు, కోరహు సంతతి వారు, వాళ్ళందరూ అన్నమాట పాటలు పాడేవారిని ముందర లైన్లో నించోపెడతాడంట. వాళ్ళ చేతిలో ఏమున్నాయి? వెపన్స్ ఉన్నాయా? పాటలు పాడే వాళ్ళ చేతిలో ఏముంటాయి? ఇన్స్ట్రుమెంట్స్, బూరలు, ట్రంపెట్స్ ఉన్నాయంట. ఆ ట్రంపెట్స్, ఇంకా సితారాలు, హార్ప్స్ అవన్నీ పట్టుకుని ఉన్నారంట. వాళ్ళు చాలా వింతగా అనిపిస్తుంది. ఏంటి, యుద్ధానికి వెళ్తూ పాటలు పాడేవారిని ముందర లైన్లో నించోపెట్టినారు అంటే ఏంటి? ద ఓన్లీ వెపన్ ఈజ్ ప్రైజింగ్ గాడ్. మీరు ఏమీ లేదు, యెహోవాను స్తుతించడి, ఆయన కృప నిరంతరం ఉండును, యెహోవాను స్తుతించడి, ఆయన కృప నిరంతరం ఉండును. అలాగ ట్రంపెట్స్ ఊదుతా అలా ముందరికి వెళ్ళిపోవాలి, అంతే. మీరు ఏమీ చెయ్యక్కర్లేదు, కేవలము దేవుని మాట మాత్రము నమ్ముడి అని వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి యుద్ధాల వెపన్స్ అన్ని ధరించుకుని ముందర లైన్లో ఆ గాయకులను పెట్టి అలా ముందరికి వెళ్తున్నారంట. వెళ్ళేటప్పటికి దేవునికి అన్నిటికన్నా ఇష్టమైన సర్వీస్ ఏంటో తెలుసా? వర్షిప్ సర్వీస్, ప్రైజింగ్ హిమ్ అండ్ వర్షిపింగ్ హిమ్. ఇంకా దేవుడికి ఎంత ఇష్టమో అంటే అంత ఇష్టము. మీరు పాటల ద్వారా అంత బాగా దేవుని స్తుతిస్తున్నారు కదా. ఇప్పుడు మన సండే కూడా మందిరానికి వచ్చినప్పుడు ఏం చేస్తాము? పాటల ద్వారా దేవుణ్ణి స్తుతిస్తాము. అలా బూరల ద్వారా అలా ముందరికి వెళ్ళేటప్పటికి దేవుడు ఎంతో అద్భుత ఆశ్చర్యకార్యం చేశాడంట. ఏంటి అని అంటే అమ్మోనీయులు, మోయాబీలు, సెయ్యూరు మన్యవాసులు అంటారు. సెయ్యూరు రాజ్యంలో కొంతమంది ఈ అమ్మోనీయులు, మోయాబీలు వచ్చి ఈ సెయ్యూరు మన్యవాసుల్ని చంపేస్తారంట, నాశనం చేస్తారు. సో అవుట్ ఆఫ్ 3 ఆర్మీస్ ఒక సైన్యము నాశనం అయిపోయింది. ఆ తర్వాత దేవుని ఆత్మ ద్వారా ఈ మోయాబీలు, అమ్మోనీయులు ఒకరికి యుద్ధం చేసుకుని
వాళ్ళే నాశనం అయిపోయారంట. ఏ ఒక్క వ్యక్తి కూడా మిగలలేదంట. యెహోషాపాతు వాళ్ళ సైనికులు అలా వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ అలా చనిపోయి ఉంటారంట. అప్పుడు యెహోషాపాతు అంటే దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్యకార్యం చూసారా, మీరు ఊరక నిలిచుండి యెహోవా దయచేయు రక్షణ మీరు చూచెదరు అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ ప్రకారముగా మనకి రక్షణ కలుగజేశాడు. మనం ఒక్క సైనికుడు కూడా గాయపడకుండా, మరణించకుండా, యుద్ధము చేయకుండా యెహోవా మన పక్షాన యుద్ధము చేసి 3 శత్రు సైన్యాల్ని నాశనం చేసేసాడు అని యెహోషాపాతు చూపిస్తాడనమాట. చూడండి, వాళ్ళందరూ 10 లక్షల మంది సోల్జర్స్ ఉంటే వాళ్ళు ఒక్క ఆయుధం ఉపయోగించకుండా వీరందరూ చనిపోయి ఉంటారనమాట. ఆ తర్వాత ఏంటి, దేవుడు వారికి ఈ చనిపోయిన వాళ్ళకి ఎన్నో వెపన్స్ ఉంటాయి, బంగారము, వెలగల వస్తువులు అన్నీ ఉంటాయి కదా. ఆ వస్తువులన్నీ కొల్ల సొమ్ము అంటారు, ప్లండర్ అంటారు అనమాట. వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళ సొమ్ము అంతా ఎవరిదవుతుంది? జయించిన వాళ్ళదే అవుతుంది కదా. ఇప్పుడు విక్టరీ ఎవరిది? యెహోషాపాతు సైనికులది, జూడా వారిది అనమాట. సో వారందరి దగ్గర ఉన్న బట్టలు, వెపన్స్, బంగారము, కొల్లసం అంతా మోసుకుని వచ్చేటప్పటికి అది యూదా దేశ ప్రజలందరూ మోసుకుని వాళ్ళవన్నీ మోసుకునేటప్పటికి వాళ్ళకి 3 days పట్టిందంట. ఎన్ని రోజులు? 3 days. 4th day వాళ్ళన్నీ కూడబెట్టుకుని ఆ ఒక వ్యాలీ ఉంటుంది కదా, దేవుడు వ్యాలీ దగ్గర నించుని ఉండమంటాడు కదా వీళ్ళందరినీ. ఆ వ్యాలీ కింద కూడుకుని చూసేటప్పటికి వాళ్ళు, అబ్బా ఎంత అద్భుత ఆశ్చర్యకార్యం చేసావు ప్రభా, కేవలము మేము నిన్ను స్తుతించడం ద్వారా మాకు విజయాన్ని అనుగ్రహించావు, ఎంత ఆశ్చర్యకార్యమో అని వాళ్ళని స్తుతిస్తా దేవుణ్ణి, ప్రైజ్ ద లార్డ్ ఫర్ హిజ్ మర్సీ ఎండ్యూరత్ ఫర్ ఎవర్, ప్రైజ్ ద లార్డ్ ఫర్ హిజ్ మర్సీ ఎండ్యూరత్ ఫర్ ఎవర్ అని పాటలు పాడుకుంటా అలాగా వచ్చారంట. అక్కడ కూడుకునేటప్పటికి, ఇంతమంది కూడుకునేటప్పటికి ఆ వ్యాలీలో బోల్డ్ అంతా కొల్లసము, ప్లండర్ వాళ్ళు కలెక్ట్ చేశారంట. అప్పుడు వారికి ఏమైంది, వారికి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాక అంత కొల్లసమ్మని ఆశీర్వదించాడు కదా. అందుకని ఆ వ్యాలీకి ఏం పేరు పెట్టారు? బెరాకా అనమాట. బెరాకా అంటే వ్యాలీ ఆఫ్ బ్లెస్సింగ్, ఆశీర్వాదపు లోయ. వ్యాలీ అంటే లోయ కదా. అప్పుడు నిత్యము స్తుతిస్తూ, దాంతోపాటు స్తుతించడమే కాకుండా కృతజ్ఞత చెప్పుకున్నారనమాట దేవుడికి. వాళ్ళకి దయచేసిన విక్టరీని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటూ వారు ఎక్కడికి వచ్చారు? యెరూషలేము మందిరమునకు వచ్చారనమాట. అప్పుడు యెహోషాపాతు చెప్పాడు, చూసారా మీరు దేవుని స్తుతించడం ద్వారా మీకు ఎంత గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. అందునిమిత్తమే అనుదినము మన ప్రజలందరూ దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. ఆయన చేసిన, మన జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలను బట్టి ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞత అంటే థ్యాంక్స్ గివింగ్. ఫస్ట్ ఏం చేశాడు? దేవుని కష్టం వచ్చింది యెహోషాపాతుకి, యూదా ప్రజలకి. అప్పుడు ఏం చేశారు ప్రజలందరూ చెప్పండి? దేవుణ్ణి స్తుతించారు ఫర్ హిస్ గ్రేట్నెస్, ఫర్ ద థింగ్స్ గాడ్ హ్యాస్ గివెన్ టు ఇజ్రాయిలైట్స్. యూదా ప్రజలకి ఇచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతించారు. తర్వాత వారికి వచ్చిన ఆపదల్ని, కష్టాన్ని దేవుని ఎంత ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహించినప్పుడు మళ్ళీ ఏం చేశారు? ప్రైజ్ చేసి థ్యాంక్స్ చెప్పుకున్నారు. అలాగే మన జీవితాల్లో కూడా మనము కూడా చాలా తప్పులు చేస్తాం కదా. తప్పు చేయకుండా ఎవరైనా ఉంటారా? ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సిన్ కదా. ఆహాబుతో యెహోషాపాతు స్నేహం చేసినట్టే మనం కూడా చాలామంది లోకానుసారమైన వ్యక్తులతో స్నేహం చేస్తాం కదా. స్కూల్కి వెళ్తారు, కాలేజెస్కి వెళ్తారు, చాలామంది సిన్ఫుల్ పీపుల్తో మనం కూడా స్నేహం చేస్తాము. యెహోషాపాతు వలె దేవుని మార్గం కాకుండా మన సొంత మార్గాల్లో మనం కూడా వెళ్ళి తప్పులు చేస్తాం కదా. అవునా కదా? ఎవరైనా పాపం చేయకుండా ఉన్నారా? ఆజ్ఞ అతిక్రమము పాపము. చిన్న అబద్ధం చెప్పడం కూడా సిన్నే కదా. డిజొబీడియన్స్, మీ తల్లిదండ్రులు ఏదన్నా మాట చెప్పారనుకో, నేను చేయను అంటే అదేంటవుతుంది? డిజొబీడియన్స్ ఈజ్ ఏ సిన్ కదా. ఏదన్నా చిన్న వస్తువు దొంగతనం చేయడము, లేకపోతే అన్బిలీవ్ టువర్డ్స్ నాట్ బిలీవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్సో సిన్. అంటే దేవుని వాక్యాన్ని చదవకపోవడము, నమ్మకపోవడము కూడా ఏంటి? సిన్. ఇప్పుడు దేవుని వాక్యాన్ని ప్రజలందరూ నమ్మారు, అవునా?
ఏంటి మీరు ఊరకనే నిల్చుంటే నేను మీకు రక్షణ దయచేస్తాను, మీరు యుద్ధము చేయాల్సిన పని లేదు అని దేవుడు మాట చెప్పాడు. ఆ మాట యెహోషాపాతు నమ్మాడు, ప్రజలందరూ నమ్మారు. ఊరకనే నిల్చుంటే దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహించాడు కదా. అలాగే మనం కూడా అనుదినము వాక్యము ద్వారా మనము విజయాన్ని పొందాలన్నమాట. అనుదినము వాక్యం చదవాలి, ఎందుకంటే ప్రతిదినము ఏదో ఒక రూపాన మనం పాపం చేస్తామన్నమాట. యెహోషాపాతు వల్లే చిన్న చిన్నవి పాపాలు చేయొచ్చు, లేదా విగ్రహాలు ఉండొచ్చు. ఇప్పుడు విగ్రహాలన్నింటినీ యెహోషాపాతు ఏం చేశాడు? ఉన్నత స్థలముల్లో హై ప్లేసెస్లో విగ్రహాలన్నింటినీ కొట్టించాడు కదా. మనకి ఏమేమి విగ్రహాలు ఉన్నాయి? విగ్రహం అంటే అదొక ఐడలే కాదు, డిజొబీడియన్స్. దేవుని కన్నా ఏది మనము ఎక్కువగా ప్రేమిస్తే అది ఏమవుతుంది మన జీవితాల్లో? ఐడల్ కదా. దేవుని కన్నా ఏది ఎక్కువగా ప్రేమించిన, ఈ రోజుల్లో మీరు ఏది ప్రేమిస్తారు నిజంగా చెప్పండి? సెల్ ఫోన్ కదా. ఇట్ హ్యాస్ బికమ్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ బాడీ. అవునా? స్నానం చేసేటప్పుడు సెల్ ఫోనే, వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు సెల్ ఫోనే, నిద్రపోయేటప్పుడు సెల్ ఫోనే. సో ఇట్స్ అన్ ఐడల్ కదా మన జీవితాల్లో. అవునా? మనం ఏం చేయాలి? బైబిల్ షుడ్ బికమ్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ బాడీ అనమాట. నిత్యము దేవుని వాక్యము మనతోనే ఉండాలన్నమాట. అవునా? అదే ఇప్పుడు ఎవరైతే మీరు పాపాలు చేశారంటే చిన్న చిన్న పాపాలైనా వారు ఒప్పుకోవాలన్నమాట. మనం నశించడం ఇష్టం లేదు. యెహోషాపాతు కొద్ది పాపము చేసిన దేవుడు ప్రేమించి తనకి విజయాన్ని అనుగ్రహించడం. అలాగే ఆ రోజుల్లో బలులు అర్పించేవారు, కానీ మనము నశించడం ఇష్టం లేకుండా దేవుడు ఏం చేశాడనమాట? మన నిమిత్తము తన కుమారుని, ఎవరు? యేసు ప్రభువుని పరలోకం నుంచి లోకమునకు పంపాడు మన నిమిత్తమే ఆ క్రాస్ మీద చనిపోవుటకు, మరణించుటకు అంగీకరించాడు. లాస్ట్ డ్రాప్ ఆఫ్ ద బ్లడ్ వరకు కార్చేందుకు దేవుడు అనుగ్రహించాడు అనమాట. ఆయన అనుమతించాడు కదా. మరి దేవుని యొక్క ఎంత అపారమైన ప్రేమ మన మీద ఉంది. తన ప్రియ కుమారుని మన నిమిత్తమే రక్తం కార్చేందుకు చిందించేందుకు అనుగ్రహించాడు. ఆయన రక్షకుడిగా మనకి పంపారు. అందు నిమిత్తమే, ఆయన మరణం నిమిత్తమే దేవుడిని స్తుతించాలని మనకి ఈ ఏంటి రెడ్ ట్రంపెట్ అనమాట. ఇప్పుడు యెహోషాపాతు సైనికులందరూ ఏమని స్తుతిస్తా వెళ్ళారు? ట్రంపెట్స్ పెట్టుకుని బోరలు ఊదుతా స్తుతిస్తే వెళ్తే వాళ్ళకి జయం అని వచ్చింది కదా. అలాగే కదా యేసు ప్రభు మన కొరకు చిందించిన రక్తాన్ని బట్టి ఆయన స్తుతించాలని ఈ రెడ్ ట్రంపెట్టు ఇండికేట్ చేస్తుంది. అంత మాత్రమేనా? యేసు ప్రభు మరణించిన తర్వాత 3వ దినాన్ని ఏమయ్యారు? రిజరెక్షన్. హీజ్ రిజరెక్టెడ్. పునరుద్ధానుడై లెగిశాడు. అంత మాత్రమే సజీవుడైన దేవుడిగా ఉండి ప్రజలందరూ చూస్తుండగా ఆరోహణమయ్యాడు, పరలోకానికి వెళ్ళారనమాట. హీ ఈజ్ ఎ లివింగ్ గాడ్. ఇప్పుడు కూడా మనతో ఉన్న దేవుడు. అందు నిమిత్తమే ఆయన మన స్తుతించాలని ఈ వైట్ ట్రంపెట్, రిజరెక్షన్ ఆఫ్ ద జీసస్. బికాస్ ఆఫ్ ద రిజరెక్షన్ ఆఫ్ ద జీసస్ వీ షుడ్ ప్రేజ్ గాడ్. తర్వాత దేవుని యొక్క వాక్యము మన చేతిలో ఇలా ఉన్నది. అంతేనా? పూర్వకాలము వాక్యం దొరకాలంటే చాలా కష్టపడేవారంట. ఎంతోమంది ప్రయాస, ఎంతోమంది బలిగానే వాళ్ళ జీవితాన్ని అర్పించారు. అందువలన మనకి ఈజీగా ఈ బైబిల్ మన చేతిలోకి వచ్చింది. అంతేనా? ఈ మనం దేవుని వాక్యం గురించి కదా మనం అందరము మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు ఈరోజు 5th డే. ఎన్ని వాక్యాలు, ఇన్స్పైరింగ్ వర్డ్, ఎటర్నల్ వర్డ్, ట్రూ వర్డ్. ఈ దినాన స్తుతి వాక్యం గురించి నేర్చుకుంటాం కదా. ఈ వాక్యము మన చేతిలోకి రావడానికి ఎంతోమంది ప్రయాస ఉందన్నమాట. అందుకని దినదినము ఈ వాక్యం మనం చదువుతూ యేసు ప్రభు యొక్క స్వరూపంలోనికి, అంటే లైక్లీనెస్ ఆఫ్ జీసస్ ఎప్పుడైనా అబద్ధం చెప్పారా? మనము అలా అబద్ధం చెప్పకూడదు. జీసస్ వాళ్ళ పేరెంట్స్ మాట వినకుండా ఉన్నారా? బికాస్ హిస్ ఫాదర్ ఈజ్ ఎ కార్పెంటర్. చిన్నప్పుడు ఆయన కార్పెంటరీ చేస్తూ వాళ్ళ ఫాదర్కి హెల్ప్ చేసేవారు, వాళ్ళ మదర్కి పుల్లలు తీసుకుని హెల్ప్ చేసేవారు. అలాగే మనం కూడా ఆయన స్వరూపంలోకి మారాలి అంటే ఈ దేవుని వాక్యము ద్వారా మనం దినదినము స్పిరిచువల్ గ్రోత్ రావాలి. అందు నిమిత్తమే మనము దేవుని స్తుతించాలి అని గ్రోయింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ ద గాడ్ అని ఈ గ్రీన్ ట్రంపెట్ మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట. సో మీరు ఎవరైతే యేసు ప్రభువుని నమ్మారో, ప్రభువా
నా పాపాలు నేను ఒప్పుకుంటున్నాను, ప్లీజ్ కమ్ ఇన్ టు మై హార్ట్. ఇప్పటి వరకు నేను చాలా పాపాలు చేశాను, తెలుసో తెలియకో అవిధేయత వల్ల రోజు బైబిల్ చదవకుండా ఉన్నాను, నన్ను క్షమించు ప్రభువా. నీ వాక్యము ఎంత మంచి వాక్యమో, నీ ప్రియకుమార్ మా నిమిత్తమే ఇక్కడికి పంపారు, మా నిమిత్తమే బలియాగంగా సమర్పించారు, ఆయన నమ్మితే చాలు నా బిడ్డలుగా మీరు ఉంటారని దేవుడు వాగ్దానం చేశాడనమాట. చూడండి, తను ఎందరు అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. మనం యేసు ప్రభువుని నమ్మితే చాలు మనం ఎవరు అవుతాం? దేవుని పిల్లలు అవుతాం. ఇప్పుడు చూడండి, మీ నాన్నగారి పిల్లలు కాబట్టి మీరు మీ నాన్నగారితోనే ఉంటారు, అవునా? ఎక్కడ? మీ ఇంట్లో ఉంటారు. మీ నాన్నగారు ఒక ఇంట్లోనూ, మీరు బయట ఉంటారా? కాదు కదా, మీ నాన్నగారితో ఉంటారు. ఇప్పుడు ఒక రాణి, ఎలిజబెత్ రాణి ఉందనుకోండి, ఆవిడ ఇంగ్లాండ్ రాణిగా ఉండేవారు. మరి ఆయన కుమారులు మనవలు ఎక్కడుండేవారు? ప్యాలెస్లోనే కదా. అలాగే దేవుడు మిమ్మల్ని తన పిల్లలుగా అంగీకరించినప్పుడు మీరు ఎక్కడుంటారు? దేవునితో ఇటర్నల్ వరల్డ్లో, ఇటర్నల్ ప్లేస్లో ఉంటారు, అవునా? అంత మీకు వాగ్దానం చేస్తున్నాడు. మరి మీరు లేట్ చేస్తారా చెప్పండి? ఈనాడే ఆయన కుమారుడైన యేసు ప్రభువుని అంగీకరించాలి. ప్రభువా, నేను కూడా యెహోషాపాతు వల్ల చాలా నీకు ఆయాసకరమైన మార్గాల్లో ఉన్నాను, నన్ను క్షమించు ప్రభువా, చాలా పాపాలు చేశాను, నా పాపాలని ఈనాడే ఒప్పుకుంటున్నాను. చూడండి, మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి దుర్నీతి నుంచి, ఆల్ బ్యాడ్ థింగ్స్ నుంచి దేవుడు కాపాడి తన బిడ్డలుగా చేసుకుంటాడు. ఇప్పుడు మనం తన బిడ్డలుగా చేసుకుంటాడు అంటే సదాకాలము ఆయనతో పాటు ఉండి ఆయన స్తుతించేవారుగా మనం ఉండాలన్నమాట. దినదినము వాక్యం చదువుకుంటూ వాక్యానుసారంగా జీవిస్తూ ఉండాలి, అవునా? ఇప్పుడు యెహోషాపాతు సైన్యము ఎలా విజయం పొందారు చెప్పండి? స్తుతించడం వల్ల కదా. ఎలా స్తుతించారు? దేవుని వాక్యాన్ని, దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మారు కాబట్టి ఆయనని స్తుతించగలిగారు. అప్పుడు వారు ఆయన మాటలను నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. దిస్ ఈజ్ అవర్ టుడేస్ మెమరీ వర్స్ అనమాట. మీరు కూడా ఏ రోజైతే మీకు కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి అడిగినప్పుడు వాగ్దానం చేస్తాడో ఆయన అవును ఆమెన్ అని నమ్మి మీకు వరాలు ఇస్తాడు. కాబట్టి నమ్మి ఆయన స్తుతించబద్దులుగా మీరు ఉండాలి, ఓకేనా? ఈనాడే యేసు ప్రభువుని అంగీకరిస్తే మీరు కూడా దేవుని పిల్లలుగా ఉంటారు, ఆయన్ని సదాకాలము స్తుతించేవారుగా ఉంటారు. స్తుతిస్తే మనకి జయ జీవితం పొందగలం అన్నమాట. దెన్ బిలీవ్ దే హిస్ వర్డ్స్, దే సాంగ్ హిస్ ప్రైజెస్. సామ్ 106:12 ఈజ్ అవర్ టుడేస్ మెమరీ వర్స్ అన్నమాట. సో ఎంపవర్డ్ విత్ ద గాడ్స్ వర్డ్, లెట్ us praise him. ఓకేనా? ఈ దినము ఏంటమ్మా వాక్యము? ద ప్రైజింగ్ వర్డ్. దేవుని స్తుతిస్తే మనకి విజయము దేవుడు అనుగ్రహిస్తాడు. సరే, కొన్ని బాగుందా లెసన్? సో మనం అనుదినము ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. స్తుతించి మనకి బాధలు వచ్చినప్పుడు ఆయనతో ప్రార్థన చేస్తే ఆయన మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన దయచేసిన విజయాన్ని బట్టి మళ్ళీ ఆయన స్తుతించి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో యెహోషాపాతు గొప్ప రాజు, మంచి రాజు కదా. అతను 2 కార్యాలు చేశాడు. ఏంటి చెప్పండి? ఫస్ట్, తన దేశంలో ఉన్న విగ్రహాలన్నిటినీ కొట్టించాడు. సో హీ డిస్ట్రాయిడ్ ఆల్ ద ఐడల్స్ దట్ పీపుల్ ఆర్ వర్షిపింగ్. ఇంకొకటి, దేవుని టీచర్స్ని అరేంజ్ చేసి గాడ్స్ వర్డ్ని ప్రజలందరికీ టీచ్ చేస్తాడు, అవునా? యెహోషాపాతుకి ఎంతమంది సైనికులు ఉన్నారు? 10 lakhs, మోర్ దెన్ 10 lakhs. యెహోషాపాతు రాజ్యం మీదకి చిన్న సైన్యము యుద్ధం చేయడానికి వచ్చిందా? గొప్ప సైన్యము యుద్ధం చేయడానికి వచ్చింది, అవునా? గ్రేట్ ఆర్మీ యుద్ధం చేయడానికి వచ్చింది. అప్పుడు యెహోషాపాతు ఏం చేశాడు? భయపడిపోయాడా? భయపడ్డాడు. కానీ ఏం చేశాడు? ప్రేయర్ చేశాడు అనమాట. ప్రేయర్ చేసి ప్రజలందరికీ ఏమని చెప్పాడు? ఫాస్ట్ అండ్ ప్రే, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని అన్నాడు అనమాట. తర్వాత దేవుడు యెహెజ్కేలు మీద ఆత్మ వచ్చింది కదా. అప్పుడు యెహెజ్కేలు ద్వారా ఏమని చెప్పాడు? భయపడకద్దు, నేను మీతో ఉన్నాను, ఐ విల్ బి విత్ యూ అని అన్నాడు అనమాట. అంత మాత్రమే కాదు, యూ బీ స్టాండ్ స్టిల్, యూ నీడ్ నాట్ టు ఫియర్, యూ నీడ్ నాట్ టు ఫైట్. యుద్ధం చేయాల్సిన పని లేదు, మీరు నించుని ఉండండి అని అన్నాడు అనమాట, అవునా? తర్వాత దేవుడు వాళ్ళకి విజయాన్ని అనుగ్రహించాడు కదా, అవునా?
ఇప్పుడు యుద్ధ మక్తలో వెళ్ళేటప్పుడు సోల్జర్స్ అందరూ ఏమని పాడుతా వెళ్ళారు? దేవుని స్తుతిస్తా. విత్ ట్రంపెట్స్ దే సింగ్ ప్రైజింగ్ సాంగ్స్ టు గాడ్ అనమాట. అప్పుడు దేవుడు వాళ్ళకి ఏం చేశాడు? శత్రు సైన్యం మీద, అంటే గాడ్ ఫాట్ అగెన్స్ట్ ద ఎనిమీస్ ఆఫ్ జూడా అండ్ గేవ్ విక్టరీ. అవునా? ఇంకా వాళ్ళకి కొల్లసం వచ్చింది కదా, అదంతా తీసుకుని మళ్ళీ వాళ్ళు తిరిగి ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేము మందిరానికి వెళ్ళి దేవునికి థ్యాంక్స్ గివింగ్ చెప్పడానికి వెళ్తారన్నమాట. సో అన్ని క్వశ్చన్స్ మనకి కవర్ అయిపోయినాయి. సో ఈ దినాన మనం మూడు విషయాలు వలన మనం దేవుని స్తుతించాలి. ఒకటి ఏంటంటే మన పాపాలను ఒప్పుకున్నందుకు దేవుడు మనకి రక్షణ, గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ సాల్వేషన్. అవునా? అంత మాత్రమే కాదు, ఆయన ఫెలోషిప్లో మనల్ని చేర్చుకున్నందుకు, ఆయన వారసులుగా మనల్ని చేస్తున్నందుకు, ఆయన ఇన్హెరిటెన్స్ మనకి ఇస్తున్నందుకు ఆయన్ని స్తుతించబద్దులుగా ఉన్నామన్నమాట. ఫర్ హ్యావింగ్ ఫర్గివెన్ అవర్ సిన్స్, టు హ్యావ్ కాల్డ్ ఫర్ హిస్ ఫెలోషిప్ అండ్ ఫర్ హ్యావింగ్ ప్రిపేర్డ్ అండ్ ఇన్హెరిటెన్స్ అనమాట. చూడండి, మీ జీవితాల్లో కూడా మీరు ఎన్నో మార్లు ఏదో చిన్న పెద్ద తప్పులు చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీ ఫ్రెండ్స్తో పోట్లాడారు అనుకోండి, వెంటనే ఏం చేయాలి? సారీ చెప్పాలి. సారీ చెప్పి వాళ్ళతో సమాధానంగా ఉండాలి. ప్లీజ్, థ్యాంక్ యూ, సారీ, ఈ 3 వాక్యాలు అనమాట అనుదినము మనము మన నోట్లో ఉండాలంట. అంటే మనం ఎవరిని హర్ట్ చేయకూడదు. మనకి చాలా పెద్ద హోంవర్క్ ఉండొచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలి? ప్రభువా, ఈ పెద్ద హోంవర్క్ చేయడానికి నాకు శక్తి చాలట్లేదు ప్రభువా, సరైన పద్ధతిలో సరైన విధానంలో నేను ఈ హోంవర్క్ చేయగలిగేటట్టు నాకు శక్తిని దయచేయి, మంచి జ్ఞాపక శక్తిని దయచేయి ప్రభువా అని మీరు వేడుకోనాలన్నమాట. సరే, అర్థమైంది కదా లెసను? ఈ లెసన్ ద్వారా మీకు ఏం చేస్తారు? అనుదినము దేవుణ్ణి, వాక్యాన్ని చదివి అనుదినము దేవుణ్ణి స్తుతించాలన్నమాట. దేవుని వాక్యము ఆయన స్తుతించడానికి మనకి శక్తినిస్తుంది. ఓకేనా? ఓకే, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్.